ఉపశాంతేన దాంతేన ఉపశాంతేన దాంతేన క్షమాయుక్తేన సర్వదా క్షమాయుక్తేన సర్వదా శుశ్రూషా ప్రతిపత్తవ్యా శుశ్రూషా ప్రతిపత్తవ్యా నిత్యమేవ నసూయత. మనస్సును ఇంద్రియాలను నిగ్రహించాలి. ఎల్లప్పుడూ సహనంతో ఉండాలి. దోషదృష్టి లేకుండా గురువులను సేవించాలి. ధైర్యంతో జననేంద్రియాన్ని, ఉదరాన్ని, కడుపును కాపాడుకోవాలి. కంటితో చేతులను, కాళ్లను కాపాడుకోవాలి. మనస్సుతో ఇంద్రియార్థాలను కాపాడుకోవాలి. మనస్సును బుద్ధి మీద నిలపాలి. శుభ్రంగా చాటుమాటుగా ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. అక్కడికి వెళ్ళి ధైర్యంగా కూర్చొని శాస్త్రోక్త విధానాన్ని అనుసరించాలి. ధ్యానాన్ని చేయాలి. ఆ విధంగా జ్ఞానం సంపాదించిన సాధకుడు హృదయంలోని పరమాత్మను చూస్తాడు. ఆకాశంలో సూర్యుడు మెరుపు ప్రకాశించినట్లు పొగలేని నిప్పులాగా తేజస్వి రూపంతో ప్రకాశించడం చూడవచ్చు. అలా హృదయ దేశంలో స్థిరంగా ఉన్న పరమేశ్వరుని చూడాలి. యోగం చేయని వాడు దేహంలో ఉన్న మహేశ్వరుని చూడలేడు. యోగి మనస్సును హృదయంలో నిలపాలి. అప్పుడు బుద్ధి ద్వారా ఆ పరమాత్మను చూడవచ్చు. ఈ విధంగా హృదయధారణ చేయటం కుదరకపోతే యథాతథంగా యోగాన్ని ఆశ్రయించాలి. సాంఖ్యశాస్త్రాన్ని అనుసరించి ఉపాసించవచ్చు. ఈ శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచభూతాలు, మనస్సు అనే ఈ 16 వికారాలు ఉన్నాయి. ఇది 5 తన్మాత్రలు. మనస్సు, అహంకారం, అవ్యక్తం, ఇవన్నీ ప్రకృతులు. ఈ 8 ప్రకృతులు 16 వికారాలు అనేటువంటి 24 తత్వాలను శరీరంలోని పురుషుడు గ్రహించాలి. ఈ విధంగా ఈ శరీర బంధాన్ని అతిక్రమించిన వాడే సంసార సాగరాన్ని దాటుతాడు. జ్ఞానబుద్ధి కలవాడు దీనినే సాంఖ్య యోగంగా భావించాలి. ప్రతిదినము శాంతిగా ఉంటూ పవిత్రతను, మంచిని సాధించటానికి ఇలాగే తత్వ విచారం చేయాలి. అప్పుడే అతడు తత్వాన్ని గ్రహించి విముక్తిని పొందుతాడు. శుద్ధమైన తత్వార్థాన్ని తెలిసినవాడు అద్వితీయమైన పరబ్రహ్మ అవుతాడు. మనుష్యుడు సజ్జనుల సమీపంలో ఉండాలి. విద్యావంతులను సేవించాలి. ఎవరి సహచర్యంలో ఉంటే అటువంటి వాడే అవుతాడు. నల్లటి పక్షి మేరు పర్వతాన్ని ఆశ్రయిస్తే బంగారు వర్ణంతోనే మెరుస్తుంది కదా అన్నాడు పరాశర మహర్షి. ఇలా ఆయన 4 వర్ణాల వారు చేయవలసిన కర్తవ్యాన్ని చెప్పాడు. సేవా సమాధుల ద్వారా పొందగలిగిన ఫలితాన్ని బోధించి తన ఆశ్రమానికి వెళుతున్నాడు అన్నాడు భీష్ముడు. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, ఓ పితామహ, లోకంలో దేవతలు ఎలాంటి మహాత్ములకు తల వంచుతారు? ఎలాంటి వాళ్లకు? అటువంటి ఋషులందరి గురించి చెప్పు అన్నాడు. ఎటువంటి వాళ్ళు? భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ యుధిష్ఠిరా, ఇంద్రుడు వృత్రుణ్ణి చంపి తిరిగి వచ్చాడు. దేవతలు ఆయన ఎదురుగా నిలబడ్డారు. అప్పుడు మహర్షులు మహేంద్రుని స్తుతిస్తున్నారు. ఆ సమయంలో ఇంద్రుడు పచ్చని గుర్రాలతో పూంచిన రథం మీద కూర్చొని ఎంతో శోభిస్తూ ఉన్నాడు. అప్పుడు మాతలి చేతులు జోడించి ఇంద్రుడితో ఇలా అన్నాడు. మాతలి, ఇంద్ర యొక్క రథసారథి, ఓ స్వామి, అందరూ నమస్కరించే దేవతలకు ముందుగా నువ్వు నిలబడతావు కనుక అందరూ నీకే దండం పెడతారు. కానీ ఈ లోకంలో మీరు కూడా నమస్కరించేవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు చెప్పండి అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు ఇలా అన్నాడు, ఓ మాతలి, నేను కూడా కొంతమందికి నమస్కారం చేస్తూ ఉంటాను. వారి గురించి చెబుతున్నాను విను. ధర్మార్థ కామాలను గురించి ఆలోచిస్తూ కూడా ఎవరి బుద్ధి అధర్మంలో వ్యాపించదో వారికి నేను నమస్కారం చేస్తాను.
రూపగుణ సంపద కలిగి యువతులను మోహానికి గురి చేయగలిగి కూడా గురి చెయ్యకుండా కామభోగాల నుంచి వెనకకి తిరిగిన వారికి నేను నమస్కరిస్తాను. తమకు లభించిన భోగాలతోనే తృప్తి పడుతూ మంచిగా మాట్లాడుతూ చక్కగా ఉపన్యాసం చెబుతూ ఉన్న వారికి నేను నమస్కారం చేస్తాను. అహంకారాన్ని కోరికలను విడిచిపెడుతూ అందరి చేత గౌరవం అందుకునే వారికి నేను నమస్కరిస్తాను. ఎవరి బుద్ధి ధనం చేత కానీ విద్య చేత కానీ ఐశ్వర్యం చేత కానీ చలించబడదు. ఒకవేళ బుద్ధి చలించిన దాన్ని ఎవరు నిగ్రహించగలరో వారికి నమస్కరిస్తాను. ప్రేమైన భార్యతో కలిసి పవిత్రంగా ఉంటూ అగ్నికార్యం చేస్తూ ఇంటిలో పశుపాలన కూడా చేసేవారికి నేను నమస్కరిస్తాను. మాతలి ధర్మాన్ని పాటిస్తూ అర్థకామాలను పెంచుకొని నియమాలు పాటిస్తూ ధర్మార్థాలను పాటించే వారికి నేను నమస్కారం చేస్తాను. ధర్మాన్ని పాటిస్తూ అర్థకామాలను పొందాలి అనుకునే విప్రులకు, గోవులకు, పతివ్రతలైనటువంటి స్త్రీలకు నేను నమస్కారం చేస్తాను. యవనంలో మానుష భోగాలను అనుభవించి ఆ తర్వాత తపస్సుతో స్వర్గాన్ని చేరిన వారికి ఎప్పుడూ నమస్కరిస్తాను. భోగాలకు దూరంగా నిలిచి విషయాశక్తిని విడిచి ధర్మాన్ని పాటిస్తూ జితేంద్రుడైన వారికి, సన్యాసులను, ధర్మాచరణంలో కొండలాగా నిశ్చలంగా నిలిచే వారిని నేను మనస్సులో పూజిస్తాను. జ్ఞానం చేత విద్యను పవిత్రం చేసుకొని చక్కని ధర్మ మార్గాన్ని కోరుకుంటూ ఇతరుల మెప్పు పొందేటట్లుగా శౌచాన్ని పాటించే వారికి నేను నమస్కరిస్తాను అని ఇంద్రుడు చెప్పాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 97వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, గృహస్థ ధర్మాన్ని గురించి నాకు పూర్తిగా చెప్పు. ఈ లోకంలో మనుష్యుడు ఏం చేసి సమృద్ధిని పొందుతాడు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, ఈ విషయంలో వాసుదేవుడికి భూమికి మధ్య ఒక సంవాదం జరిగింది. అది ప్రాచీనమైన కథ. ఒకనాడు వాసుదేవుడు భూదేవిని స్తుతించి ఇప్పుడు నువ్వు నన్ను అడిగినట్లే ఇలా అడిగాడు, ఓ భూదేవి, గృహస్థ ధర్మాన్ని ఆశ్రయించిన నేను కానీ నా వంటి వారు కానీ తప్పకుండా చేయవలసిన పని ఏమిటి? ఏం చేస్తే నా వంటి వారు కృతకృత్యులు అవుతారు అని అడిగాడు. అప్పుడు భూదేవి ఇలా చెప్పింది, ఓ మాధవ, గృహస్థుడు ఋషులను, పితరులను, దేవతలను, మనుష్యులను సత్కరించాలి. వారు ఏం చేయాలో చెప్తాను విను. నిత్య యజ్ఞాలతో దేవతలను నిత్యము ఆతిథ్యం ఇస్తూ మానవులను నిత్య వేదాధ్యయనంతో ఋషులను అర్చించాలి. ఆ తర్వాత నిత్య భోజనాధికాలు పెట్టాలి. స్వాధ్యాయంతో ఋషులు ప్రసన్నులవుతారు. ప్రతిదినము భోజనానికి ముందే అగ్నిహోత్రాన్ని, వైశ్యదేవ బలికర్మను చేయాలి. దానితో దేవతలు తృప్తి పడతారు. పితృప్రీతికై అన్నం, జలం, పాలు, ఫలాలు, దుంపలు మొదలైన వాటితో ప్రతిదినము శ్రాద్ధకర్మను నిర్వహించాలి. స్మృతి గ్రంథాలలో వివరాలు ఉన్నాయి, వాటిని తెలుసుకుని ఆచరించాలి. వండిన అన్నం నుండి కొంత తీసుకొని విధిగా అగ్నికి సమర్పించి వైశ్వదేవం చేయాలి. ముందు అగ్ని సోములకు, తర్వాత విశ్వేదేవులకు, ఆ తర్వాత ధన్వంతరికి, ఆ వెనుక ప్రజాపతికి విడివిడిగా హోమం చేయాలి. ఆహుతులు ఇవ్వాలి. ఇలా క్రమంగా బలికర్మను చేయాలి. దక్షిణ దిక్కులో యముడికి, పశ్చిమ దిక్కులో వరుణుడికి, ఉత్తర దిక్కులో సోముడికి, మధ్య భాగంలో ప్రజాపతికి, ఈశాన్యంలో ధన్వంతరికి, తూర్పు దిక్కులో ఇంద్రుడికి బలిని సమర్పించాలి. గ్రహద్వారంపై ఋషులకు బలిని ఇవ్వాలి. మరుత్తులకు, దేవతలకు బలి అంటే అన్నం బలి అంతేదో బలి అంటే ఏదో అనుకోకూడదు మీరు. మరుత్తులకు, దేవతలకు ఇంటి లోపల బలిని
శాస్త్రంలో చెప్పినట్లుగా సమర్పించాలి. విశ్వేదేవులకు ఆకాశంలో బలిని అర్పించాలి. నిశాచరులకు, భూతాలకు రాత్రివేళ బలిని ఇవ్వాలి. ఈ విధంగా బలి సమర్పణను చక్కగా ముగించి విప్రులకు యథావిధిగా భిక్షను ఇవ్వాలి. విప్రుడు కనుక దొరకకపోతే అన్నంలో కొంచెం తీసి అగ్నిలో హోమం చేయాలి. పితృలకు శ్రాద్ధం పెట్టదలిచిన రోజున చక్కగా శ్రాద్ధాన్ని ముగించాలి. శ్రాద్ధకర్మ ముగిసిన తర్వాత పితృలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ తర్వాత యథావిధిగా బలికర్మ వైశ్వదేవం ముగించాలి. ఆ వెనుక విప్రులను సత్కరించాలి. మహారాజా, ఆ తర్వాత చక్కని భోజనాలతో అతిథులకు భోజనం పెట్టాలి. దానితో మానవులను తృప్తిపరచవచ్చు అంటే ధర్మరాజుకు చెప్తున్నాడు ఇవన్నీ కూడా. ముందు ధర్మరాజు రాజ్యాన్ని ఏలాలి కదా, ధర్మంతో ఉండే రాజు కదా, వాళ్ళు ఆచరించే విధానాన్ని, అంతేగాని ఏదో మనం ఇప్పుడు ఆచరించాలని ఏమీ కాదు. అది రాజుకు చెప్తున్నాడు బుద్ధివాదం, ఇవన్నీ చేయాలన్నా నువ్వు అని. రోజు ఇంట్లో ఉండని వాడు అతిథి. గురువుకు, తండ్రికి, ఆప్తమిత్రుడికి, అతిథికి మా ఇంట ఈ వస్తువు ఉన్నది స్వీకరించండి అని ఎప్పుడూ నివేదన చేయాలి. ఆ తర్వాత వారు చెప్పినట్లు చేయాలి. ఇది పాటించవలసిన ధర్మం. రాజు, ఋత్విక్కు, స్నాతకుడు, గురువు, మామ అనే వీరు సంవత్సరం తర్వాత ఇంటికి వస్తే వారిని మధుపర్కంతో అర్చించాలి. కుక్కల కోసం, చండాలుల కోసం, పక్షుల కోసం భూమిపై అన్నాన్ని పెట్టాలి. దీన్నే వైశ్వదేవం అంటారు. ఉదయము, సాయంకాలం కూడా దీనిని ఆచరించాలి. అసూయ లేకుండా ఈ గృహస్థ ధర్మాలను పాటించిన వాడు ఇహలోకంలో మహర్షుల వరాలను పొందుతాడు. మరణానంతరం పుణ్యలోకాలలో ఆనందంగా ఉంటాడు అంది భూదేవి. ఇలా భూదేవి చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుడు నిత్యము అలాగే ఆచరించాడు. కనుక నువ్వు కూడా అలాగే ఆచరించు. ఓ రాజా, ఈ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ నువ్వు ఈ లోకంలో కీర్తిని పొంది మరణానంతరం స్వర్గానికి వెళతావు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 98వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, తాత, దీపదానము ఎటువంటిది? అది ఎలా ప్రారంభమైంది? దాని ఫలితమేమిటి నాకు చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, భారత, ఈ విషయంలో కూడా ప్రజాపతి అయినటువంటి మానవుడు సువర్ణుడికి మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ కథను చెబుతున్నాను విను. భారత, సువర్ణుడనే ఒక తపస్వి ఉండేవాడు. ఆయన శరీరఛాయ బంగారు రంగుతో ఉంటుంది. అందువల్ల ఆయనకు సువర్ణుడు అని పేరు. ఆయన ఉత్తమ వంశంలో పుట్టాడు. మంచి శీలం, గుణం గలవాడు. చదువులో గొప్ప పేరు గలవాడు. తన గుణాలతో అతడు సద్వంశంలో పుట్టిన వారిని ఎందరినో మించిపోయాడు. ఒకప్పుడు ఆ విప్రుడు మనువును చూశాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇద్దరు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఇద్దరు బంగారు కొండ అయినటువంటి మేరు పర్వతంపై ఒక అందమైన శిల మీద కూర్చొని కలిసి కూర్చున్నారు. అక్కడ ఇద్దరు బ్రహ్మ ఋషులకు, దేవతలకు, దైత్యులకు, ప్రాచీన మహాత్ములకు సంబంధించిన రకరకాల కథలను చెప్పుకోసాగారు. అప్పుడు సువర్ణుడు స్వయంభువన మనువును అడిగాడు. ఇలా అడిగాడు, ఓ ప్రజాపతి, సర్వభూత హితం కోసం నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. దేవతలను పువ్వులతో పూజిస్తున్నాం కదా, ఇదేమిటి, ఎలా పుట్టింది, దాని ఫలమేమిటి, ప్రయోజనం ఏమిటో చెప్పు అని అడిగాడు. మనువు ఇలా చెప్పాడు, నాయన, ఈ విషయంలో శుక్ర బలులకు సంబంధించిన ఒక కథ ఉంది, దాన్ని విను. విరోచన కుమారుడైన బలి 3 లోకాలను పరిపాలిస్తున్న సమయంలో ఒకనాడు శుక్రాచార్యుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తి శుక్రుణ్ణి పూజించాడు. ఆసనపై కూర్చోబెట్టి తాను కూర్చున్నాడు.
తర్వాత ఆ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ మాటలను నువ్వు అడిగిన విషయం వచ్చింది. అప్పుడు బలిచక్రవర్తి శుక్రుణ్ణి ఇలా అడిగాడు, ఓ గురుదేవా, పూలను ధూపదీపాలను దేవతలకు సమర్పించటం వల్ల ఎలాంటి ఫలం వస్తుంది అని అడిగాడు. శుక్రుడు ఇలా చెప్పాడు, ఓ బలి, ముందు తపస్సు పుట్టింది, ఆపై ధర్మం పుట్టింది. ఈ రెండింటి మధ్యలో లతలు ఓషధులు పుట్టాయి. తర్వాత ఈ భూమిపై రకరకాల సోమలతలు పుట్టాయి. అమృతంతోనూ విషంతోనూ కూడిన వివిధ తృణజాతులు కూడా పుట్టాయి. అమృతం మనస్సుకు వెంటనే ప్రీతిని తృప్తిని కలిగిస్తుంది. విషం తన వాసనతో మనస్సును అన్ని విధాల కష్టానికి గురి చేస్తుంది. అమృతం మంగళకరం, విషం అమంగళకరం అని తెలుసుకో. ఔషధాలన్నీ అమృతాలే. అగ్ని నుండి పుట్టిన తేజస్సే విషం. పూలు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, శోభను సంపత్తిని కలిగిస్తాయి. అందువల్ల పుణ్యపురుషులు వాటిని సుమనస్సులు అన్నారు. మానవుడు పవిత్రుడై దేవతలకు పూలను సమర్పిస్తే దేవతలు ఆనందిస్తారు. ఆనందించి ఆ మానవుడికి పుష్టిని కలిగిస్తారు. ఓ రాక్షసరాజా, ఏ దేవతను ఉద్దేశించి పూలను సమర్పిస్తారో ఆ దేవత అతనికి ప్రసన్నమై శుభాలను కల్పిస్తుంది. ఔషధులను అనేక రూపాలతో ఉంటాయి. ఔషధులు కొన్ని ఉగ్రాలు, కొన్ని సౌమ్యాలు, కొన్ని తేజోవంతాలు, కొన్ని బాగా బలాన్ని కలిగిస్తాయి. వాటన్నిటినీ విడివిడిగా తెలుసుకోవాలి. కొన్ని చెట్లు యజ్ఞానికి ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. వాటిని గురించి కూడా చెప్తాను నేను. పుష్పమాలలో కొన్ని రాక్షసులకు నచ్చుతాయి, కొన్ని దేవతలకు నచ్చుతాయి. రాక్షసులకు, నాగులకు, యక్షులకు, మనుష్యులకు, పితరులకు నచ్చే ఔషధులను కూడా క్రమంగా చెబుతాను. కొన్ని చెట్లు అరణ్యాలలో పెరుగుతాయి, కొన్ని గ్రామాలలో పెరుగుతాయి, కొన్ని భూమిని దున్ని నాటబడుతూ ఉంటాయి, కొన్ని పర్వతాలలో తమంత తాము మొలుస్తూ ఉంటాయి, కొన్ని ముళ్ళ చెట్లు, కొన్ని ముళ్ళు లేని చెట్లు, అన్నీ గంధ రూప రసాలతో కూడి ఉన్నాయి. పూల వాసన నచ్చేది నచ్చనిది అన్నీ రెండు రకాలు. మంచి వాసన గల పూలు దేవతలకు ఇష్టమైనవి. దీనిని మనసులో పెట్టుకో. ముళ్ళు లేని చెట్లకు పూసే తెల్లని పూలు కూడా దేవతలకు ఎప్పుడూ ఇష్టం. అంటే పద్మం, తులసి, జాజి అనేవి సర్వపుష్పాలలోనూ విశిష్టమైనవి. విచక్షణ గల మనిషి నీటిలో పుట్టే తామరాలు, కలువలు మొదలైన పూలను గంధర్వులకు, నాగులకు, యక్షులకు సమర్పించాలి. శత్రు వినాశనం కోసం చేసే అభిచార కర్మలలో ఎర్రని పూలు, చేదు, ముళ్ళు గల ఔషధులను వాడాలని అథర్వవేదం చెప్పింది. ముళ్ళు ఎక్కువగా ఉండి కోయటానికి కష్టమైనవి, తీవ్రమైన వాసనతో బాగా ఎర్రగా లేదా నల్లగా ఉండే పూలను భూత ప్రేతాలకు కానుకగా ఇవ్వాలి. అందమైన రూపం కలవి, ఎంతో మధురమైన రసంతో ఉన్నవి, మనస్సునకు ఆనందాన్ని కలిగించే పూలు మానవులకు ఇష్టం. కొండ చర్యలపై పూసి అందంగా పరిమళభరితంగా ఉన్నటువంటి పూలను కడగాలి, లేదా నీటితో ప్రోక్షించి స్మృతులతో చెప్పిన విధంగా యోగ్యంగా దేవతలకు సమర్పించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.